నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందో మా కరెస్పాండెంట్ అమర్ అడిగి తెలుసుకుందాం. అమర్, చెప్పండి, వాయిదా అనంతరం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? సంధ్య, నాటకీయ పరిణామాల మధ్య నెల్లూరు జెడ్పీ చైర్మన్ ఎన్నిక రెండోసారి వాయిదా పడింది. ఈ ఎన్నిక నిర్వహించేందుకోసం అధికారులు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ కూడా మొట్టమొదట వైఎస్ఆర్సీపీ సభ్యులు సమావేశ మందిరం చేరుకున్నారు. సభ్యులందరూ కూర్చున్న తర్వాత కావలి జెడ్పీటీసీ సభ్యురాలని పెంచలమ్మను పోలీసులే తీసుకెళ్లి కలెక్టర్ ఛాంబర్లో కూర్చోబెట్టారు. అనంతరం ఆమెను సీసీఎస్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మొదటి నుంచి కూడా ఆమెను సమావేశాన్ని రానియకుండా ఉండేందుకోసమే పోలీసులు పథకం ప్రకారం వ్యవహరించారు. ఆమె హాజరైతే కోరం ఉంటుంది, ఎన్నిక జరుగుతుంది, ఎన్నిక జరిగితే వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని భావించారు. దీనికి అధికార పార్టీ నేతలు కూడా స్పష్టమైన ఆదేశాలు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తుండడంతో ఆ విధంగా వ్యవహరించారు. ఆమెను భయభ్రాంతులకు గురి చేసి ఎలాగైనా కానీ ఓటింగ్కు ఆమెను దూరం చేసేందుకోసం ప్రయత్నించారు. ఆ విధంగా వాళ్ళు సఫలీకృతులయ్యారు. ఆమెను తీసుకెళ్లి దాదాపు 2 గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. నువ్వు తెలుగుదేశం పార్టీ మద్దతు ఇస్తే మీకు అన్ని కూడా సమకూరుస్తాం, అన్ని చేస్తామని చెప్పి ఆమె మైండ్నంతా కూడా మైండ్ సెట్గా మార్చేశారు. దీంతో ఆమె కొంచెం కంగారు గురైంది. ఆమెను పోలీసులు తీసుకెళ్లిన తర్వాత వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులు, ఎంపీలు కలెక్టర్ అయితే ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 5 నిమిషాల్లో తీసుకురావాలని కలెక్టర్ ఆదేశించడంతో ఆమెను సమావేశ మందిరం తీసుకొచ్చారు. అక్కడ ఆమె తాను ప్రస్తుతం ఏమీ చెప్పలేనని, తాను ఇంటికి వెళ్తానని చెప్పి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా వెళ్ళింది. దీంతో కలెక్టర్ కోరం లేకపోవడంతో సమావేశం వాయిదా వేస్తున్నానని చెప్పి ప్రకటించారు. వైఎస్ఆర్సీపీ తరఫున 22 మంది సభ్యులు హాజరైనప్పటికీ కూడా కలెక్టర్ దీన్ని పరిగణలోకి తీసుకోలేదు.